పశ్చిమ బెంగాల్‌లో యాక్చువల్‌గా మొత్తం 294 నియోజకవర్గాలున్నాయి. కానీ ఇప్పుడచ్చిన ఎలక్షన్ రిజల్ట్ చూస్తే మనకు 293 నియోజకవర్గాలకు మాత్రమే రిజల్ట్ అనేది చూపెడుతున్నారు. అందులో మోరోవర్ బీజేపీకి 206 సీట్ల దాకా వచ్చినాయి. మెజారిటీ వచ్చేసింది. గవర్నమెంట్ ఫార్మ్ చేస్తదనుకోండి. నో ప్రాబ్లమ్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందేందంటే 293 నియోజకవర్గాలకే లెక్కింపు ఎందుకు జరిగింది? ఔట్ ఆఫ్ 294 మరి ఆ ఒక్క నియోజకవర్గం ఏంటిది? అయితే దీని గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పశ్చిమ బెంగాల్‌లో ఒక నియోజకవర్గం ఉన్నది. ఫల్టా నియోజకవర్గం అని. అయితే ఈ నియోజకవర్గంలో కూడా ఎలక్షన్స్ అయినాయి. అంటే 294 నియోజకవర్గాలలో ఎలక్షన్స్ అయినాయి. కానీ ఈ ఒక్క నియోజకవర్గంలో పెద్దగా అల్లర్లు చెలరేగడం, తర్వాత ఈ ఓటింగ్‌కు సంబంధించి కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రక్తపాతం జరుగుద్దని లోకల్‌గా ఉన్నటువంటి ఒక లీడర్ బెదిరించడం, రోడ్ల మీదకి జనాలొచ్చి గొడవలు చేయడం లాంటివి ఎలక్షన్ కమిషన్ అబ్జర్వ్ చేసి, ఎలక్షన్ కమిషన్ ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నది. ఏం తీసుకున్నది అంటే, ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి పోలింగ్ మొత్తాన్ని క్యాన్సల్ చేసి రీపోలింగ్ చేస్తా అని డెసిషన్ తీసుకున్నది. యాక్చువల్‌గా ఇది చారిత్రకం అని ఎందుకు అంటున్నామంటే, నార్మల్‌గా ఎప్పుడూ కూడా ఒక మొత్తం నియోజకవర్గంలో ఎలక్షన్స్‌ని క్యాన్సల్ చేసి రీపోలింగ్ అనేది పెట్టడం చాలా అరుదు. దీనివల్ల మనం 293 నియోజకవర్గాలకు మాత్రమే లెక్కింపు జరిగింది. ఆ ఒక్క నియోజకవర్గానికి జరగలేదు. మరి అక్కడ ఎలక్షన్స్ మళ్ళీ ఎప్పుడు జరుగుతున్నాయంటే ఇదే నెలలో, ఇదే మే నెలలో 21వ తారీఖున ఎలక్షన్స్ పెడతా అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అలాగే ఈ నెల 24వ తారీఖే కౌంటింగ్ జరిగి ఎవరు గెలిచారనేది కూడా ఆ నియోజకవర్గంలో చెప్తామని చెప్పింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఎలక్షన్ కమిషన్‌కు అట్లా నియోజకవర్గంలో ఉన్న మొత్తం పోలింగ్‌ను క్యాన్సల్ చేసి మళ్ళీ పోలింగ్ చేయొచ్చా? దానికి ఆ హక్కు ఉందా అంటే ఉంది. ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి? దీని మీద మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఈ చెప్పబోయే ఆర్టికల్ అనేది మనకి ఇంపార్టెంట్ అయిపోద్ది. ఈ పశ్చిమ బెంగాల్ ఉదంతం వల్ల. ఒక నియోజకవర్గంలోని ఎలక్షన్స్ మొత్తం క్యాన్సల్ చేసి రీపోలింగ్ పెట్టడం అంటే అది చిన్న విషయం కాదు కదా! ఓకే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే 324 ఆర్టికల్. 324 ఆర్టికల్. ఇదేం చెప్తాంది? ఎన్నికల కమిషన్ గురించి చెప్తాంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి 324 ఆర్టికల్. ఏం చెప్తాంది? దేశంలో అన్ని ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎలక్షన్ కమిషన్‌దే అని చెప్తాంది. దేశంలో ఉన్న అన్ని ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎలక్షన్ కమిషన్‌దే అని చెప్తాంది. అంటే అవి ఏ ఎలక్షన్స్ అవ్వచ్చు, పార్లమెంట్ అవ్వచ్చు, లేకపోతే స్టేట్‌లో ఉన్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అవ్వచ్చు. అయితే ఇందులో భాగంగా వీళ్ళదే అని అంటున్నామంటే అర్థం ఏంటిది అని అంటే, ఒకవేళ అక్కడ ఏమన్నా తప్పు జరిగినా దాన్ని క్యాన్సల్ చేసి మళ్ళీ ఎలక్షన్ చేయొచ్చు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఎన్నికల రిలేటెడ్గా పూర్తిగా స్వతంత్రంగా డెసిషన్ తీసుకోగలిగేది ఏంటి అంటే ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్. ఈ ఆర్టికల్ పవర్ని యూజ్ చేసే వాళ్ళు ఏం చేసిళ్ళు అని అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం రీపోలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఈ ఫల్టా నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గం పేరు కూడా రానున్న మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. రెండోది, ఇలాంటిదే ఇంకొక ఉదంతం కూడా మనం చూస్తే మమతా బెనర్జీ ఒక కాంట్రవర్షియల్ టాపిక్ని సుప్రీంకోర్టు దగ్గరికి తీసుకెళ్ళింది. ఏమని? ఓట్ల లెక్కింపు కాకముందుది ఇది నేను చెప్పేది. ఓట్ల లెక్కింపు విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఎక్కువ మంది ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తక్కువ మంది ఉన్నారు లెక్కింపులో. దానివల్ల స్టేట్లో ఉన్న మా పార్టీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని కన్సిడర్ చేసి మీరు ఏదో ఒకటి ఇవ్వాలి తీర్పు అన్నట్టుగా పిటిషన్ దాఖలు చేయడానికి ట్రై చేసింది సుప్రీంకోర్టులో. అయితే సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే త్రోసిపుచ్చింది. ఇది మా అండర్లో ఉండదు, ఇది ఫెయిర్గా కూడా అనిపించట్లేదు మీరు పెట్టిన పిటిషన్ అనేది. దాంట్లో సెంట్రల్ ఉంటేంది, స్టేట్ ఉంటేంది, ఎంప్లాయీ తన డ్యూటీ చేస్తాడు, కౌంటింగ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. దీన్ని మేము కన్సిడర్ చేయమని త్రోసిపుచ్చింది. మరి సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ను బేస్ చేసుకొని మేము కన్సిడర్ చేయమని చెప్పింది అని అంటే దీంట్లో 2 ఉన్నాయి. ఫస్ట్, ఇంతకుముందు మనం మాట్లాడిన 364 ఆర్టికల్ ఏం చెప్పినా ఎన్నికల కమిషన్దే బాధ్యత ఎలక్షన్స్ రిలేటెడ్గా పూర్తి డెసిషన్ తీసుకోగలిగేది. అంటే కౌంటింగ్ రిలేటెడ్గా ఎన్నికల కమిషన్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాడుకోవచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాడుకోవచ్చు, అది దాని ఇష్టం. రెండోది, ఇంకొక ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 329 ఇంపార్టెంట్ అయిపోద్ది ఈ ఇన్సిడెంట్ వల్ల. ఎన్నికల ప్రక్రియ
మధ్యలో కోర్టులు జోక్యం చేసుకోలేవు అనేది ఈ ఆర్టికల్ చెప్తాను. ఎన్నికల ప్రక్రియ మధ్యలో కోర్టులు జోక్యం చేసుకోలేవు. మధ్యలో అంటే ఏంటి? ఎన్నికలు ప్రచారం అనేది స్టార్ట్ అయింది, ఒకటి అఫిడవిట్ లాగా ఇట్లా బయటకు వచ్చేసింది, ఎన్నికలు స్టార్ట్ అవుతాయి అనేది ఎన్నికల కమిషన్ చెప్పింది. అండ్ ఎలక్షన్స్ ఎండ్ అయిపోయినాయి, పోలింగ్ అయిపోయింది, ఎవరు గెలిచిల్లో చెప్పిళ్ళు. ఇది అంతా ప్రాసెస్, సైకిల్ స్టార్ట్ అయ్యి నుంచి ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేదాకా ఇదంతా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ మధ్యలో కోర్టు వెళ్ళి వేలు పెట్టలేదు అనేది ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 329. ఓకే, అంటే ఇప్పుడు ఈమె ఏం చేసింది? మధ్యలోది సంబంధించిన మ్యాటరే కదా, కౌంటింగ్ రిలేటెడ్గా కదా ఆమె చెప్పేది, కౌంటింగ్ అయిపోయిన తర్వాత కాదు కదా. అందుకే ఈ ఆర్టికల్ 329 ప్రకారం కూడా ఆలోచిస్తే సుప్రీంకోర్టు ఇందులో వేలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదనేది మనకు అర్థమవుతుంది. సార్, మరి ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదన్నా ఎలిగేషన్ ఉంటే అప్పుడు కోర్టుకి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. ఇందిరాగాంధీ కూడా ఇలాంటిది ఫేస్ చేసింది కదా. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.